అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 58. وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. ఆయత్ నంబర్ 58. నీ ప్రభు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాని నుంచి తప్పించుకుని పోయే చోటేది వారికి దొరకదు. వ్యాఖ్యానం 95. దాసులు చేసిన పాపాలపై వెంటనే పట్టుకోకుండా వారికి కొంత విడుపు ఇవ్వడం దేవుని దయాస్వభావానికి, క్షమాగుణానికి తార్కాణం. ఒకవేళ ఈ గడువు గనక ఆయన ఇవ్వకుండా ఉంటే తమ అకృత్యాలకు గాను ఒక్కొక్కరు ఉచ్చులో బిగుసుకుంటూ పోయేవారు. ఆయన అందరికీ గడువు ఇచ్చాడు కనుకనే మానవ మనుగడ కొనసాగుతుంది. అయితే దేవుడు రాసిపెట్టిన గడువు ముగిసినంతనే జరగవలసింది జరిగి తీరుతుంది. దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు. దాని నుంచి బయటపడగలిగే మార్గం కూడా ఉండదు. మౌయిల్ అంటే శరణు, తప్పించుకునే మార్గం. ఆయత్ నెంబర్ 59. وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا. ఆయత్ నెంబర్ 59. తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము. వ్యాఖ్యానం 96. ఆద్, సమూద్ జాతులను, దైవ ప్రవక్త సుహైబ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం జాతులను వారి దుర్మార్గాల కారణంగా కఠినంగా శిక్షించాం. అరేబియాలోని ఇజాజ్ క్షేత్రంలో దాని దరిదాపుల్లోనే ఈ పట్టణాల అవశేషాలున్నాయి. మా శిక్షను పంపే ముందు వారికి ఉపదేశించడం జరిగింది. వారికి ఒక వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారిలో మార్పు రాకపోవడంతో వారి దుర్మార్గాలు మానవ మనుగడకే ముప్పుగా పరిణమించడంతో వారిపై మా కొరడాను జులిపించవలసి వచ్చింది. వారి ముగింపును భావితరాలకు ఒక గుణపాఠంగా చేశాము. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను ధిక్కరిస్తున్న మక్కా వాసులను బోధపరచడానికి ఇవ్వబడిన ఉదాహరణ ఇది. ఓ మక్కా అవిశ్వాసులారా, ఈనాడు మీ గడువు ఇవ్వబడుతుందంటే మిమ్మల్ని నిలదీసి అడిగేవాడెవడు లేడని అనుకోకండి. ప్రతి వ్యక్తికి, ప్రతి సమూహానికి, ప్రతి జాతికి దేవుడు కొంత సమయం ఇస్తాడు. మీలో పరివర్తన వస్తే సరి. ఒకవేళ మీరు గనక మీ తిరస్కార వైఖరిని మానుకోకపోతే వెనుకటి జాతులకు పట్టిన గతే మీకు పడుతుంది. జాగ్రత్త. ఆయత్ నంబర్ 60. وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي حقبا. ఆయత్ నంబర్ 60. ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసి సాగర సంగమానికి చేరుకోనంత వరకు నేను నడుస్తూనే ఉంటాను అని మూసా అలైహిస్సలాం తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు జరిగిన సంఘటన కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. వ్యాఖ్యానం 97. హుకుబ్ అంటే 70 లేక 80 సంవత్సరాలని అర్థం. ఎంత కాలమైనా సరే అనే అర్థం కూడా వస్తుంది. రెండో భావంలోనే దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే నేను సాగర సంగమ స్థలానికి చేరుకునే వరకు ప్రయాణం చేస్తూనే ఉంటాను. దానికోసం ఎంతకాలం పట్టినా సరే నా ప్రయాణాన్ని ఆపను అన్నది హజరత్ మూసా అలైహిస్సలాం పలుకుల అంతరార్థం. ఇంతకీ ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఎందుకు పూనుకున్నారు? ఏ లక్ష్యం కోసం ఆయన ఇంత ప్రయాస పడవలసి వచ్చింది అన్న ప్రశ్నలు ఇక్కడ ఉదయిస్తాయి. అసలు విషయం ఏమిటంటే
ఆయన ఒక సందర్భంలో ఒక పృచ్ఛకుని ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం నా అంతటి జ్ఞాని లోకంలో ఎవడూ లేడు అని అన్నారు. అల్లాహకు ఈ మాట నచ్చలేదు. నీకంటే పెద్ద జ్ఞాని అయిన నా దాసుడొకడు హిజర్ ఉన్నాడని అల్లా వహీ ద్వారా ఆయనకు తెలియపరిచాడు. ఓ అల్లాహ్, నేను ఆయన్ని ఎలా కలుసుకోగలను అని మూసా అలైహిస్సలాం విన్నవించుకోగా, 2 సముద్రాలు కలుసుకునే స్థలంలో అతను ఉంటాడు, చేపను తీసుకెళ్ళండి, అది మీ తట్టలో నుంచి జారుకుని పోయిన చోటే మీ గమ్యస్థానం అని తెలుసుకోండి అని అల్లాహ్ సెలవిచ్చాడు. బుఖారీ అల్ కహఫ్ సూరా. దైవాజ్ఞానుసారం ఆయన అలైహిస్సలాం ఒక చేపను కూడా తీసుకుని పయనమయ్యారు. వ్యాఖ్యానం 98. ఇంతకీ ఆ స్థలం ఎక్కడుంది? ఈ విషయమై ఖచ్చితమైన సమాచారం ఎవరి వద్ద లేదు. అయితే ఆనాటి అక్కడి భౌగోళిక స్వరూపాన్ని బట్టి పండితులు సీనాయ్ ద్వీపానికి దక్షిణ ప్రాంతాన ఉన్న అకవా, సూయజ్ జల సందులే ఈ సాగరాలని, అవి 2 ఒక చోట కలిసి ఎర్ర సముద్రంలో విలీనమవుతాయని, బహుశా ఆ స్థలానికే ప్రవక్త మూసా అలైహిస్సలాం పయనమై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇతర వ్యాఖ్యాతులు వేసిన అంచనాల కన్నా ఈ అభిప్రాయమే అక్కడి నైసర్గిక స్వరూపంతో సమన్వయం చెందేలా ఉంది. వ్యాఖ్యానం 99. యువకుడు అంటే హజరత్ యూషా బిన్ నూన్ అలైహిస్సలాం అన్నమాట. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం మరణాంతరం ఆ అబ్బాయి ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు. ఆయత్ నంబర్ 61, 62. فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا. ఆయత్ నంబర్ 61. తీరా వారిద్దరూ సాగర సంగమానికి చేరుకున్నాక అక్కడ తమ చేపను మరిచిపోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది. فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا. ఆయత్ నంబర్ 62. వారు ఉభయులు ముందుకు సాగిపోయిన తరువాత మూసా అలైహిస్సలాం తన వెంటనున్న యువకుణ్ణి ఉద్దేశించి, మా ఉదయ భోజనం తీసుకురా, నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాసపడాల్సి వచ్చింది అన్నాడు. ఆయత్ నంబర్ 63. قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا الشيطان أن أذكره واتخذ سبيله في البحر عجبا. ఆయత్ నంబర్ 63. దానికతను, చూసారా ఎంత పనయిందో, మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచిపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా శైతానే నన్ను మరుపుకు లోని చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోనికి దారి చేసుకుని వెళ్ళిపోయింది అని వివరించాడు. వ్యాఖ్యానం 100. అంటే ఆ చేప సజీవమై సముద్రంలోకి వెళ్ళిపోయింది. అల్లా దానికోసం సముద్రంలో సొరంగము లాంటి దారిని ఏర్పరిచాడు. ఆ చేప సముద్రంలోకి దూకటం, సొరంగం లాంటి దారి దానికోసం సుగమం కావడం హజరత్ యూసా అలైహిస్సలాం కళ్ళారా చూశారు. కానీ ఆ సంగతి మూసా అలైహిస్సలాంకు చెప్పడం మాత్రం మరిచిపోయారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత వారిద్దరూ ఆ స్థలం నుంచి ముందుకు సాగిపోయారు. పగలు రేయి నిరాఘాటంగా ప్రయాణించారు. మరునాడు ఉదయం హజరత్ మూసా అలైహిస్సలాం బాగా అలసిపోయారు. ఆకలేసింది. టిఫిన్ వడ్డించు నాయనా అని తన శిష్యుణ్ణి కోరారు. ఆ యువకుడికి చేప సంగతి అప్పుడు గాని జ్ఞాపకం రాలేదు. తమరికి చెప్పడం మర్చిపోయాను. మనం విశ్రాంతి తీసుకున్న ఆ స్థలం వద్దనే చేప బ్రతికి సముద్రంలోకి వెళ్ళిపోయింది. విచిత్రమైన పద్ధతిలో అది తన మార్గాన్ని తీసుకుంది. ఆ సంగతి మీకు చెప్పాలనే అనుకున్నాను, కానీ శైతాన్ నన్ను పరధ్యానానికి లోను చేశాడు అని చెప్పాడు. ఆయత్ నంబర్ 64. قال ذلك ما كنا نبغي فارتدا على آثارهما قصصا. ఆయత్ నంబర్ 64. అరే, మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా అని మూసా అలైహిస్సలాం అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాద చిహ్నాల ఆధారంగా
వెనక్కి తిరిగి వచ్చారు. వ్యాఖ్యానం 101. ఓ దైవదాసుడా, మనం వెళ్ళాల్సింది అక్కడికే కదా అంటూ హజరత్ మూసా అలైహిస్సలాం తన అడుగుజాడలను చూసుకుంటూ తిరోన్ముఖులయ్యారు. ఆ విధంగా వారు ఉభయులు అంతకుముందు ఆగిన స్థలానికి సాగర సంగమానికి చేరుకున్నారు. ఖసస అంటే వెంట పడడం, వెనుక నడవడం అని అర్థం. అడుగుజాడలను చూసుకుంటూ వాటి వెనుక నడుచుకుంటూ వెళ్ళారని దాని భావం. ఆయత్ నంబర్ 65. فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما. ఆయత్ నంబర్ 65. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఒక ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము. వ్యాఖ్యానం 102. ఒక దాసుడు అంటే హజరత్ ఖిజర్ అని భావం. ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతుంది. ఖిజర్ అంటే ఆకుపచ్చని అని అర్థం. ఒకసారి ఆ పుణ్యపురుషుడు తెల్లని నున్నని నేలపై కూర్చోగా ఆ భూప్రదేశం పచ్చగా మారి కలకల్లాడసాగింది. అందుకే ఆయనకు ఖిజర్ అనే పేరు పడింది. సహీ బుఖారీ అల్ కహఫ్ సూరా వ్యాఖ్యానం. వ్యాఖ్యానం 103. అల్లాహ్ తన ప్రత్యేక దాసునికి ప్రసాదించిన ఆ ప్రత్యేక కారుణ్యం ఏమై ఉంటుంది? బహుశా ప్రవక్త పది కావచ్చునని చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు. దేవుడు తన ప్రత్యేక దాసులకు అనుగ్రహించే ప్రత్యేక వరాలని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. వ్యాఖ్యానం 104. ప్రవక్త పదవితో పాటు మూసా అలైహిస్సలాం లాంటి గొప్ప ప్రవక్తలకే ఇవ్వని విశేష జ్ఞానాన్ని, యుక్తిని అల్లాహ్ ఖిజర్కు అనుగ్రహించాడు. కొంతమంది సూఫీ ప్రముఖులు ఈ సంఘటన ఆధారంగా చేసుకుని ప్రవక్తలు కానివారు కూడా దేవుడు నిగూఢ జ్ఞానాన్ని ఇస్తాడని, గురువు లేకుండానే ప్రభు కటాక్షంతో ఈ విద్య వరిస్తుందని, ఇది ఖురాన్ హదీస్ రూపంలో ఉన్న షరియత్ పరిజ్ఞానానికి భిన్నమైందని చెబుతారు. కానీ ఈ వాదన ఏమాత్రము సరైంది కాదు. హజరత్ ఖిజర్కు ప్రసాదించిన ప్రత్యేక విద్య గురించి అల్లాహ్ ఖుద్దుగా స్పష్టీకరించాడు. కానీ ఇతరుల విషయంలో అలాంటి స్పష్టీకరణ లేదు. ఇదొక అసాధారణ విషయం. దాన్ని గనక సర్వసామాన్యం చేస్తే ప్రతిరోజు ఓ కొత్త ఖిజర్ పుట్టుకు వస్తాడు. కాబట్టి ఇలాంటి వక్ర భాష్యాలను నమ్మవలసిన అవసరము లేదు. ఆయత్ నంబర్ 66, 67, 68. قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا. ఆయత్ నంబర్ 66. మూసా అలైహిస్సలాం అతనితో, మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి నేను మీ వెంట ఉండవచ్చా అని అభ్యర్థించాడు. قال إنك لن تستطيع معي صبرا. ఆయత్ నంబర్ 67. దానికతను, మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రము ఓపిక పట్టలేరు. وكيف تصبر على ما لم تحط به خبرا. ఆయత్ నంబర్ 68. అయినా మీరు మీ జ్ఞాన పరిధిలోకి తీసుకునే విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. వ్యాఖ్యానం 105. అంటే ఏ విషయం పైనైనా సరే పూర్తి అవగాహన లేకుండా ఓపిక పట్టడం మీ వల్ల సాధ్యమవుతుందా అన్నది హజరత్ ఖిజర్ సందేహం. ఆయత్ నంబర్ 69, 70, 71. قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا. ఆయత్ నంబర్ 69. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను అని మూసా అలైహిస్సలాం సమాధానం ఇచ్చాడు. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا. ఆయత్ నంబర్ 70. సరే, నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే బాగా గుర్తుంచుకోండి,
ఏ విషయం గురించైనా సరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంత వరకు నన్నేమీ అడగకూడదు అన్నాడతను. فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا. ఆయత నంబర్ 71. వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను ఖిజర్ దాని చెక్క పలకను పగులగొట్టారు. దానికి మూసా అలైహిస్సలాం, ఇదేమిటి, పడవ ప్రయాణికులందరినీ ముంచేయటానికా వీటిని పగలగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు అని చెప్పేశాడు. వ్యాఖ్యానం 106. ఖిజర్ ఆ పడవ చెక్క పలకలను ఎందుకు పలగొట్టారో హజరత్ మూసా అలైహిస్సలాంకు తెలియదు. అందుకే ఆ చేష్టను ఆయన సహించలేకపోయారు. తనకు తెలిసినంత వరకు అది తప్పుడు పని. ఆ విషయాన్ని ఆయన మొహం మీద చెప్పేశారు. ఇమ్రన్ అంటే మహా ఆందోళనకరమైన పని. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.